ఆమోసు 5:14లో మీరు బ్రతుకున్నట్లుగా కీడు విడిచి మేలును వెదకమని రాసు. ప్రియమైన దేవుని ప్రియులారా, మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో, మన వ్యక్తిగత అనుభవాలలో దేవుణ్ణి వెతికే అనుభవం అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వెతికే అనుభవము మనకు చాలా ముఖ్యమైనటువంటి విషయం కనుక దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే మీరు బ్రతుకున్నట్లుగా, మీరు జీవించినట్లుగా కీడు విడిచి మేలుని వెతకమంటున్నాడు. కీడుని విడిచిపెట్టి మేలుని ఎప్పుడైతే నువ్వు వెతుకుతావో అప్పుడు నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో నీవు బ్రతికిన అనుభవాలలో ఉంటావు, నీవు బ్రతుకుతావు. ఆత్మీయంగా నీవు దేవుని వెంబడించే ఆ అనుభవంలోకి నీవు వస్తావని చెప్పి దేవుని యొక్క వాక్యము తేటగా మనకు చెబుతూ ఉంది. గమనించండి, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతకమని. సహజంగా ప్రతి వారు దేవుని వెతుకుతారు. ప్రతి ఒక్కరు కూడా మేము దేవుని వెతుకుతున్నామని అంటారు, దేవుని సహవాసంలో ఉన్నామని అంటారు, దేవుని యొక్క మార్గాలలో నడుస్తున్నామనే చెప్తారు, దేవుని వెతుకుతున్నటువంటి అనుభవాలను కలిగి ఉన్నామని చెప్తారు. కానీ దేవుని వెతకట్లేదు, మేము ప్రార్థన చేయట్లేదు, మాకు దేవుడు తెలియదు అన్నట్టుగా ఉండే అనుభవాల్లో ఉండే వాళ్ళు ఎవరు ఉండరు. తక్కువగా, ఒకవేళ ఉన్నా తక్కువగా అరుదుగా ఉంటారు. కానీ వాక్యాన్ని గమనించి చూసినట్లయితే నీవు బ్రతుకున్నట్లుగా కీడు విడిచిపెట్టి మేలును వెతకాలి అంటే వెతికే అనుభవం అనేది ఆత్మీయతకు సంబంధించింది. వెతికే స్వభావం అనేది దేవుని ఎరిగిన వారికి కావలసింది. వెతికే మనస్సు అనేది దైవత్వాన్ని సంపాదించుకునే ఒక అనుభవాన్ని కలిగి ఉంది. గమనించండి, కీడు విడిచిపెట్టి మేలును వెతకమని వాక్యం ఉంటుంది. మనిషి ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి వెతుకుతూనే ఉంటారు, రకరకాలుగా వెతుకుతూ ఉంటారు. లోకల్లో ఎన్ని అనుభవాలే లేవు. చదివే వాళ్ళు చదువులు వెతుకుతున్నారు, ర్యాంకులు వెతుకుతున్నారు, ఉద్యోగాలు వెతుకుతున్నారు, వ్యాపారాలు వెతుకుతున్నారు, ప్రమోషన్లు వెతుకుతూ ఉన్నారు, ఉన్నతమైన స్థానానికి రావాలని గొప్ప గొప్ప స్థానాన్ని వెతుకుతూ ఉన్నారు. ఎక్కడెక్కడ విలువైన అనుభవాలు ఉందా అని వాటిని వెతికే వాళ్ళు ఉన్నారు. ఎక్కడెక్కడ లాభం దొరుకుతుందా అని లాభాలను వెతికే వాళ్ళు ఉన్నారు. మొత్తం మీద ఈ బ్రతుకు అనేటువంటి అనుభవం కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒకదాన్ని వెతుకుతూనే ఉన్నారు, వెతికే అనుభవాలలోనే ఉన్నారు, వెతుకుతూనే ఉండేటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నారు. కనుక దేవుని వాక్యం కూడా చెబుతున్నటువంటి మాట, నీవు బ్రతుకున్నట్లుగా మేలు వెతకాలి, కీడు విడిచిపెట్టి మేలు వెతకాలి. ఆత్మీయ జీవితంలో కూడా వెతికే అనుభవాలు మనకున్నాయి. లోక సంబంధమైనటువంటి ఈ జీవనోపాధి అనుభవాలు మాత్రమే కాక ఆత్మీయ స్థితిలో కూడా వెతికే అనుభవాలు అంటూ దేవుని వాక్యము కొన్ని అనుభవాలను మనకు నేర్పుతా ఉంది. ఎప్పుడైతే ఈ వెతికేటువంటి అనుభవాలను మనం వెతుకుతామో మన ఆత్మీయ జీవితంలో కూడా వెతికిన దాన్ని కలిగి ఉంటాము, సంపాదించుకుంటాము, పొందుతామని వాక్యం అంట. కనుక నా ప్రియమైన దేవుని ప్రియులారా, మీరు బ్రతుకున్నట్లుగా కీడు విడిచి మేలు వెతకాలి. గమనించండి, వెతకాలి, దొరుకుతుంది. వెతికిన ప్రతి వానికి దేవుడిస్తాడు, బాగానే ఉంది. కానీ ఈ వెతికే అనుభవం ఎలాంటిది అంటే కీడు విడిచిపెట్టి ఆ తర్వాత మేలు వెతకాలి. విడిచిపెట్టవలసినటువంటి కీడు విడిచిపెట్టకుండా మేలు కావాలి, మేలు కావాలి అని నువ్వు ఎంత మేలు కొరకు ప్రయాసపడినా దొరికేదేమీ లేదు, అంత శూన్యం అన్నట్టుగానే ఉంటుంది. కనుక నీవు వెతికే ఆ అనుభవం వెతకదగినటువంటి విధానముగా నీవు వెతికినట్లయితే నీ ఆత్మీయ జీవితంలో నీవు కీడు ఎప్పుడైతే విడిచిపెట్టి మేలును వెతుకుతావో అప్పుడు నీ వ్యక్తిగత అనుభవంలో నీవు ఏవైతే వెతికావో వాటిని నీవు పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. ఆత్మీయంగా దేవుని ఎరిగినటువంటి వారముగా, దేవుని పిల్లలముగా ఆయన వెతికేటువంటి ఆ అనుభవాలన్నీ కూడా కలిగి ఉండేటువంటి ఆ అనుభవాలు, వెతికే అనుభవాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గమనించి చూస్తే దినవృత్తాంతముల 1వ గ్రంథము 16వ అధ్యాయము 11వ వాక్యం రాసినటువంటి మాట ఏమిటంటే ఆయన సన్నిధిని నిత్యము వెతకండి అని రాశారు. దేవుని సన్నిధిని నిత్యము వెతకుడి. ప్రభు యొక్క సన్నిధిని నిత్యము వెతకాలి, కొంతకాలం కాదు. కొందరు ఎప్పుడు వెతుకుతారు దేవుడి సన్నిధిని అంటే ఆపదలు, ఇబ్బందులు, శ్రమలు, కష్టాలు ఎదురైనప్పుడు, డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు,
ఇంకేదైనా శ్రమ ఎదురైనప్పుడు, రోగం వచ్చినప్పుడు, ఏవైనా సమస్యలు చుట్టూ ఆవరించినప్పుడు, ఇక వేరే మార్గం లేదన్నప్పుడు, మనుషులెవరో సహాయానికి రానప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే, దేవా నువ్వే నాకు దిక్కు అని చెప్పి అప్పుడు వెతుకుతారు దేవుణ్ణి. వాక్యం అంటుంది, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, అన్ని కలిగి సమృద్ధిలో ఉన్నా, ఏమీ లేకుండా లేమిలోనే ఉన్నా, నీవు దేవుణ్ణి వెతకటం మానకూడదు. దేవుణ్ణి వెతికే అనుభవం అనేది నీ జీవితంలో ఒక భాగముగా మారాలి. ప్రతిరోజు మన కార్యక్రమాలన్నీ ఏ విధంగా ఈ దినచర్య కొనసాగుతూ ఉందో, ఈ దినచర్యలో దేవుణ్ణి వెతికే అనుభవం అనేది, దేవుడి సన్నిధిలో నీవు మోకరించటము, నీ అవసరతలన్నీ కూడా దేవుని ద్వారా తీర్చబడినట్లుగా ప్రార్థనలో నీకు సమృద్ధిని కలగజేయగలిగిన దేవుణ్ణి వెతికే అనుభవం అనేది ప్రతి ఒక్కరికి తమ జీవితంలో వెతికే అనుభవం అనేది జీవితంలో ఒక భాగముగా ఉండిపోవలసినటువంటి ఒక అనుభవం. కానీ కొందరు కొన్ని సమయాల్లోనే వెతుకుతారు, ఆకలి తప్పులు ఉన్నప్పుడు వెతుకుతారు, కడుపు నుండి తృప్తి పొందితే దేవుని మర్చిపోతారు. లేఖనం అంటున్న మాట ఏమిటంటే, దేవుని సన్నిధిని నిత్యము వెతకండి. ప్రభు యొక్క సన్నిధిని మీరు ఎల్లప్పుడూ వెతకండి. నువ్వు ఎల్లప్పుడూ దేవుణ్ణి, ఆయన సన్నిధిని వెతికినట్లయితే, నువ్వు ఏది వెతుకుతున్నావో వెతికిన ఆయన వలన వెతికిన ప్రతిదీ కూడా నీవు పొందుకుంటావు. కనుక నా ప్రియమైన దేవుని ప్రియులారా, వెతికే ఈ అనుభవం అనేది మనకు చాలా ప్రాముఖ్యం. ఒక విషయాన్ని గమనించండి, అదేమిటని చూసినట్లయితే, కొందరు ఎంత వెతికినా దేవుని వెతుకుతారు. ఏమైనా సమస్యలు చెప్తారు కదా, ప్రార్థన చేసుకోండి అని మేము ప్రార్థన చేస్తాం, మీరు కాస్త ప్రార్థనలో ఉండండి, ప్రార్థన చేసుకోండి అంటే, అయ్యో ఎంత ప్రార్థన చేస్తున్నామండి. ఒక రకంగా ప్రార్థన చేయట్లేదు, మొరపెడుతూ ఉన్నాం, అడుగుతూ ఉన్నాం, ఎంతో ప్రార్థన చేస్తా ఉన్నాం, విజ్ఞాపన చేస్తా ఉన్నాం, రాత్రి పగలు ప్రార్థన చేస్తున్నాం, తినక ముందు ప్రార్థన చేస్తున్నాం, తిన్నక ప్రార్థన చేస్తున్నాం, నిద్రకు ముందు ప్రార్థన చేస్తున్నాం, నిద్ర లగవగానే ప్రార్థన చేస్తున్నాం, పనికి ముందు ప్రార్థన చేస్తున్నాం, పని ముగించుకున్న తర్వాత ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన చేసుకునే ప్రతిదీ మొదలు పెడుతున్నాం, అన్నిటికీ ప్రార్థన చేస్తున్నాం. కానీ ఎందుకో ఆ దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఆయన ఎన్నడూ మర్చిపోయేవాడు కాడు. ప్రార్థన చేస్తున్నాం, ఎందుకో ఆయన మమ్మల్ని కళ్ళు తెరిచి చూడట్లా. ఆయన కొనికి నిద్రపోయేవాడు కాడు. ఎందుకో ఆయన మాకు ఏమి ఇవ్వట్లా. ఆయన ఇవ్వకుండా చేయి ముడుచుకునే దానికి కురచైన చేతిలో కలిగిన వాడు కాదు. మా ప్రార్థన వినకుండా ఉండేదానికి ఆయన చెవులు మందము కాలేదు. అనేక రకాలుగా దేవుని యొక్క వాక్యము మనం ఆరాధించే దేవుని యొక్క గొప్పదనాన్ని బహుతేటగా వివరిస్తా ఉంది. కానీ కొందరి జీవితాల్లో ఎందుకని ఎంత వెతికినా పొందలేకపోతున్నారు, ఎంత వెతికినా సంపాదించుకోలేకపోతున్నారు, ఎంత వెతికినా దేవుడి దగ్గర అనుభవించలేని సందర్భాలు, పరిస్థితులు ఉంటున్నారు. కారణం ఏమిటి? ఆయన కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వకపోయేదానికి పక్షపాతమైన దేవుడు కాడే. ఆయన ప్రతి వారికి సమానంగా పంచేవాడు. నీతి న్యాయము కలిగిన దేవుడు. యథార్థత ఆయనలోనే పుడుతుంది. కనుక మరి కొందరి జీవితాల్లో ఎందుకని కొందరు అనుకున్నంతగా దేవుడితో ఉండలేరు, అనుకున్నంతగా ప్రార్థన చేయాలి, దేవుని వెతకాలి అనుకుంటారు కానండి, వెతకలేరు. వెతకనా మరి కొంతమంది మేము పొందలేదు, మాకేది అనుగ్రహించబడలేదు అని కొందరు ప్రార్థన చేస్తున్నా ప్రతిఫలం లేదని మరి కొందరు బాధపడతా ఉంటారు. ఎందుకని ఇలాంటి బాధపడతారు? ఎందుకని కొందరు పొందుతారు, ఎందుకని కొందరు పొందలేరు? ఒకవేళ యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడిగితే ఆయన ఒకరికిచ్చి ఒకరికి ఇవ్వకపోవటం నిజమేనా? అది వాస్తవమేనా? అలాగున ఆయన ఉండే దేవుడేనా అనేటువంటి సంగతిని మనం గమనించినట్లయితే, గ్రహించినట్లయితే యోహాను సువార్త 7వ అధ్యాయము 34వ వాక్యంలో ఒక మాట రాస్తుంది. యోహాను సువార్త 7:34లో ఏమని అంటే, మీరు నన్ను వెతకుదురు గాని నా యొద్దకు రాలేరు. మీరు నన్ను వెతుకుతారు, మీరు నన్ను కావాలని ఆశిస్తారు, కానీ నా యొద్దకు రాలేరు. ప్రభు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకానికి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడై ఉండేదానికి ముందుగా ఆయన ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. గమనించండి, మీరు నా యొద్దకు రాలేరు. ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే ఆయన కలిగినటువంటి అనుభవాన్ని మనము కలిగి ఉండాలి.
ఆయన చూపించినటువంటి ఆ మార్గంలో ఎప్పుడైతే మన పాదములు ఆయన మార్గంలో నడవగలుగుతాయో, మన పాదములు ఆయన మార్గంలో పరిగెత్తగలుగుతాయో, అప్పుడే ఆ మార్గములో ఆయన దగ్గరికి మనము చేరగలుగుతాం. అప్పుడే ఆయనను సమీపించగలుగుతాం. నా యొద్దకు రాలేరు అని అప్పుడు యేసు ప్రభు ఒక మాట చెప్పాడు. ఎందుకని? ఈ లోకంలో ఉన్నప్పుడు కొందరు దేవుణ్ణి వెంబడించలేకపోతున్నారు, దేవుడి దగ్గర ఆయనను సమీపించలేకపోతున్నారు. ఆయనతో ఉండేదానికి, దగ్గరగా వెళ్ళి సమీపంగా ఉండేదానికి వీలు కాని పరిస్థితులు. కొందరు ప్రార్థన చేస్తున్నా ప్రతిఫలము మాకేమీ లేదు అని బాధపడే పరిస్థితులు. ఎందుకని అంటే ఆయనను వెతికినా ఆయన దగ్గరికి చేరలేని పరిస్థితి. ఎందుకని చేరలేకపోతున్నారు? ఎందుకని ఆయన దగ్గరికి రాలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి? ప్రార్థన చేస్తున్నా ఎందుకని జవాబు లేదు? వెతుకుతున్నామని మనమైతే అనుకుంటూ ఉన్నాం, కానీ ఎందుకని వెతికిన దానికి ప్రతిఫలం లేని పరిస్థితులు ఎదురైపోయాయి? వాక్యాన్ని అడిగితే దేవుని యొక్క వాక్యం ఉంటుంది. యోహాను సువార్త 8వ అధ్యాయము 21వ వాక్యాలను గమనించి చూసినట్లయితే, మీరు నన్ను వెదకుదురు గాని మీరు మీ పాపములలోనే ఉండి నన్ను వెతుకుతున్నారు. సరే అండి, జవాబు. మీరు నన్ను వెతుకుతున్నారు, బాగానే ఉంది. ప్రార్థన చేస్తున్నారు, బాగానే ఉంది. ఏమేమో కావాలి అడుగుతున్నారు, బాగానే అడుగుతూ ఉన్నారు, బాగానే ఉంది. అయితే మీరు ఎలా వెతుకుతున్నారంటే, ఎలా అడుగుతున్నారంటే, ఎలా నా దగ్గరికి సమీపంగా రావాలని కోరుతున్నారంటే, మీరు మీ పాపాలలోనే ఉండి, మీ పాపములలోనే ఉండి నన్ను వెతుకుతూ ఉన్నారు కనుక మీకు ఆయన మరుగైపోయాడని వాక్యం. ప్రియులారా, చాలా మంది జీవితాల్లో ప్రార్థనలు చేస్తున్నారు. ఏంటోనండి, ఆ దేవుడు ఎప్పుడు కరుణిస్తాడో ఏమో, ఆయన కనికరం కలిగిన వాడని వాక్యం అంట. ఆ దేవుడు ఎప్పుడు దయ చూపిస్తాడేమో, ఆయన దయ కలిగిన వాడు. దయ, కనికరము, ప్రేమ, జాలి, కృప ఇవన్నీ కూడా క్రీస్తులో నుండే కలిగాయి. ఆయన లేకుండా మరెక్కడ లేవు. వీటన్నిటికీ ఆయన మూలమై ఉన్నాడు. ఇవన్నీ ఆయన స్వభావాలు, గుణగణాలై ఉన్నాయి. వాటిలో నుండే కొంత మట్టుకు మనము వీటన్నిటిని నేర్చుకొని ఆయన వెంబడించగలుగుతూ ఉన్నాం. కానీ ఈ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఆలోచిస్తే కొందరు మేలు పొందేదానికి, పొందకపోయేదానికి కారణం ఏమిటి అని చూస్తే, మీరు మీ పాపాలలోనే ఉండి పాపాన్ని విడిచిపెట్టక పాపములోనే ఉండి మీరు వెతుకుతూ ఉన్నారు గనక దేవుడు మీకో లక్ష్యము, దేవుడు మీకో మరుగైపోయాడు. మీరు ఎంత వెతికినా ఆయన కనబడలేదు. మీరు ఎంత మొరపెట్టినా జవాబు లేదు. ఎంత వెతికినా, ఎంత ప్రయాసపడి ప్రయాణించినా ఆయనకు సమీపంగా చేరుకోలేని పరిస్థితి, మరుగైపోయిన అనుభవాలు. వీళ్ళారా, దేవుని యొక్క వాక్యం అంటున్నటువంటి మాట మనం ప్రారంభంలో చదువుకున్నాం. ఆమోసు 5:14 ఏమని అంటే, మీరు బ్రతుకున్నట్లుగా కీడు విడిచిపెట్టి మేలు వెదకండి. యోహాను సువార్తలో యేసుప్రభు అదే మాట చెప్తున్నారు. ఏమని అంటే, మీరు వెతుకుతున్నారు, అయితే మీ పాపములలోనే ఉండి మీరు వెతుకుతూ ఉన్నారు గనక నీవు దేవుని వెతికే నీవు దేవుడు కావాలంటే, నువ్వు ఏది వెతుకుతున్నావో అది ఆయన వలన నీవు పొందాలంటే, దేవుని వలన నీ కలిగే సమృద్ధిని నీవు అనుభవించాలి అంటే మొదట నీ పాపాన్ని విడిచిపెట్టు. ఆమోస్ అదే అంటున్నాడు, అదే ప్రవచిస్తున్నాడు. ఏమని? కీడు విడిచిపెట్టండి, కీడు విడిచిపెట్టి ఆ తర్వాత మేలును వెతకండి. నీ పాపాన్ని విడిచిపెట్టి మేలు కలగజేసే యేసయ్యను వెంబడించాలి. నువ్వు ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెట్టి మేలు కలగజేసే యేసు ప్రభుని వెంబడిస్తావో నీ ఆత్మీయ జీవితంలో, నీ వ్యక్తిగత అనుభవంలో సమస్తము కూడా మేలు వలననే కలుగుతాయి, మేలు ద్వారానే కలుగుతాయి. కనుక ప్రియమైన దేవుని ప్రియులారా, దేవుని వెంబడిస్తున్న నీ వ్యక్తిగత ఆత్మ సంబంధమైన అనుభవాల్లో నువ్వు ఈ కీడు అనేదాన్ని, పాపము అనేదాన్ని విడిచిపెట్టావా లేదా? విడిచిపెట్టి దేవుని వెంబడిస్తున్నావా? విడిచిపెట్టకుండా నీవు కీడు అనేదాన్ని, పాపమును కలిగే నువ్వు దేవుని వెంబడిస్తున్నావా? ఒకవేళ ఏ బలహీనతలు నీలో ఉన్నా, ఈ కీడు నీలో కలిగి ఉండి నీ హృదయమందు పాపము కలిగి నీవు దేవుణ్ణి ఎంత వెతికినా ఆయన నీకు దొరకడు. కారణం, ప్రభు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధతలో మాత్రమే నివాసం ఉండే దేవుడు గనుక నీవు వెతికితే పాపం, నీ ఎటువంటి పాపివైనా, ఎటువంటి ఘోరమైన పాప స్థితిలో ఎంతవరకు కొనసాగినా దేవుని యొక్క మాటను బట్టి
ఇక మీదట ఈ పాపముతో నాకు సహవాసం వద్దు, ఈ పాపముతో జోలి వద్దు అని దాన్ని విడిచిపెట్టే మనసు కలిగి దాన్ని వదిలి నీవు ప్రభుని వెంబడించినట్లయితే వెంటనే ఆయన నీకు సమీపంగా ఉంటాడు. వెంటనే ఆయన నీకు తోడుగా ఉంటాడు. నీ వెదకిన దాన్ని ఆయన పొందుతాడు. ఆయన నీకు సమీపంగా ఉంటాడు. అడిగిన దానిని నీవు సంపాదించుకుంటావు, పొంది అనుభవించగలుగుతావు. కనుక నీవు కీడి విడిచి మేలు వెదకాలి. ఎందుకు కీడి విడిచి మేలు వెదకమని చెప్తున్నాడు ఆమోసు గ్రంథంలో అని చూసినట్లయితే, కీడు ఒక వ్యక్తిలో కీడు ఉంటే ఆ కీడు ఆ వ్యక్తిని చంపుతుంది. పాపముని విడిచిపెట్టి మీరు దేవుని వెదకండి. ఒక వ్యక్తిలో పాపం ఉంటే పాపం వల్ల వచ్చు జీతము మరణము, అది ఆ వ్యక్తిని చంపేస్తుంది, ఆత్మీయంగా చంపేస్తుంది. ఆత్మీయంగా చచ్చిపోయిన తరువాత నీవు మేలు పొందేదానికి ప్రయాసపడాలని వెదకాలని ఎంత వెతికినా నీకేమీ దొరకదు, నీకే లాభం లేదు. కనుక నీ ఆత్మీయతలో మొదట విడిచిపెట్టవలసినటువంటి పాపాన్ని, విడిచిపెట్టవలసినటువంటి కీడును, అపవిత్రతను, దాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టి మేలుని వెతుకుతావో అప్పుడు నీ జీవితంలో నీ వెతికినవన్నీ కూడా దేవుని వలన నీకు కలుగుతాయి. దేవునికి స్తోత్రం. అందుకే కీర్తనల గ్రంథాన్ని గమనించినట్లయితే వెతకే విషయంలో అనేక మాటలు రాస్తాడు కీర్తనాకారుడు. అనేక విషయాలని ప్రస్తావిస్తాడు, దేవుని వెతికేటువంటి అనుభవాలు ఆ విధంగా ఈ విధంగా అని. దేవా, నేను వేకువనే లేచి నిన్ను వెతుకుతాను, రాత్రి అంతా ప్రార్థన చేసి ఉదయానికి నీ సన్నిధిలో నా ప్రార్థన సిద్ధపరిచి నా ప్రార్థనకు నీవు ఇచ్చే జవాబు కొరకు కాచుకొని ఉంటాను. నేను కనిపెట్టుకుంటున్నాను, కనిపెట్టి నా కందులు క్షీణించి గుంటపడిపోతున్నాయి అంటాడు దేవుడి దగ్గర జవాబు కొరకు. ఒకవేళ దేవుడి దగ్గర నుంచి వచ్చే సమాధానమే ఆలస్యమే అయినా ఆయన విడిచిపెట్టక నమ్మకంగా ఆయన్ను కనిపెట్టుకొని ఉన్నాడు. ఎందుకని అంటే వెతికే ఒక వ్యక్తి, పాపాన్ని విడిచిపెట్టిన ఒక వ్యక్తి, రెండు దారులు ఉన్నాయి. ఒకటి పాపంతో అనుభవాలతో నడిచేది, మరొకటి నీతి అనుభవాలతో నడిచేది. ఈ పాపపు అనుభవాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టి ఒకే ఒక మార్గాన్ని, క్రీస్తు మార్గాన్ని ఎన్నుకుంటారో, వేరొక ఛానల్ లేదు గనక, మరొక దారి లేదు గనక కష్టమైన నష్టమైన యేసుని వెంబడిస్తారు. ఎందుకని కొందరు జీవితాల్లో దేవుని వెంబడిస్తూ దేవుని విడిచిపెట్టి వేరొక మార్గంలోకి వెళ్ళిపోతున్నారంటే వారి జీవితాల్లో ఈ మార్గం అనేది కూడా మరొకటి ఉంది, కాకపోతే దాన్ని కనబడకుండా కాస్త కవర్ చేసుకొని ప్రభువుని అడ్డం పెట్టుకొని వెంబడిస్తున్నాము అన్నట్టుగా కనబడ్డరే గాని పరిపూర్ణంగా వారి జీవితంలో ఈ కీడు మార్గం అనేది, పాపపు మార్గం అనే దాన్ని విడిచిపెట్టి దేవుని వెంబడించిన వారు కారు. కనుకనే వారికి దేవుడి వలన ఏమీ దొరకలేదు ఇక నా వల్ల కాదులే అని వాళ్ళ ఉద్దేశాల్లో అనుకొని మరలా వెనుదిరిగి వారు కోరుకున్న పాత జీవితంలో అడుగుపెడతారు. కనుక నా ప్రియమైన దేవుని ప్రియులారా, ఈ మాటలు విని నీ జీవితంలో ఏవైనా బలహీనతలు ఉంటే, విడిచిపెట్టలేని బలహీనతలు ఉన్నా, ఏ పాపమే ఉన్నా, ఏ కీడే నీ హృదయంలో ఉన్నా, వాటన్నిటిని మొదట విడిచిపెట్టి ఆ తర్వాత నువ్వు యేసయ్యని వెంబడించగలిగితే నిశ్చయంగా ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. మరింత నిశ్చయంగా నిన్నో బలపరుస్తాడు, కృపనిస్తాడు, తన కృపలో నిన్నో నిలబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగునే గాక. ఒక విషయాన్ని మనం చదువుకుందాం. మరొక మాట ఏమిటంటే 27వ కీర్తన 4వ వాక్యం. 27వ కీర్తన ఈ 4వ చరణాన్ని గమనించినట్లయితే ఆయన అంటున్నాడు, యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగాను, దాన్ని వెతుకుతూ ఉన్నాను. దేవుడి సన్నిధికి వెళ్ళి నేను మందిరంలో ప్రార్థన చేసి ఒక వరాన్ని నేను అడిగాను. అడిగిన తర్వాత అడిగానులే ఒక మాట చెప్పానుగా అని చెప్పేసి విడిచిపెట్టకుండా అడిగిన ఆ వరాన్ని పొందే వరకు నేను వెతుకుతూ ఉన్నాను. చక్కటి మాట చెప్పాడండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, అడుగుతాం, అంత మటుకే మనకు తెలుసు. అడిగిన తర్వాత దాన్ని వెతకాలి. వాక్యం అంటుంది, అడిగాను వరాన్ని, అడిగిన దానిని నేను వెతుకుతూ ఉన్నాను. దేవుడి దగ్గర ప్రార్థన చేసి మౌనంగా కూర్చోకుండా ప్రార్థన మానక ప్రార్థనలో వెతికే అనుభవం, దేవుడి దగ్గర నుంచి పొందే ఒక నిరీక్షణ కలిగి ఆయన ఇస్తాడు, నేను పొందుతాను అనే ఒక పరిపూర్ణమైన నమ్మకాన్ని కలిగి నువ్వు ఎప్పుడైతే వెతకడం అనుభవిస్తావో నీ జీవితంలో
నీవు ఒకదాని కొరకు వెతుకుతూ ఉంటే అనేకమైనవి దొరికినట్లుగా నీ జీవితంలో సర్వ సమృద్ధిగా నీవు అనుభవిస్తావు. సర్వ కృప నిధిగా, సంపదల గనిగా ఆయనే నీకు దొరుకుతాడు. నీ జీవితంలో కొదవనేది ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొదవనేది ఎన్నడూ నీకు ఎంత మాత్రం రాదు. ఈయన గమనిస్తే ఆయన అంటున్నాడు, నేను యెహోవా యొద్ద ఒక వరం అడిగాను, దాన్ని వెతుకుతున్నాను. ఏమడిగావయ్యా? అంత శ్రద్ధగా వెతుకుతున్నావు. అసలు నువ్వు ఏమడిగావో, వెతకేటి దానికి కారణం ఏమిటి, ఏం వెతుకుతున్నావు అని మనం అడిగితే ఆ కింద రాస్తాడు. ఏమని అంటే, ఆయన ఆలయములో ఆయన ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతా నేను దేవుడి మందిరంలో నివసింపగోరుచున్నాను. దేవుడికి స్తోత్రం. ఆయన ప్రసన్నతను వెతకాలి. ఆయన ఆలయంలోకి వెళ్ళి నేను ధ్యానించాలి. ఆ ధ్యానములో ఆయన ప్రత్యక్షం అవ్వాలి. ఆయన ప్రత్యక్షమయ్యి నేను ధ్యానించినవన్నీ కూడా, నేను ధ్యానములో వెతకినవన్నీ కూడా ఆయన నాకు సమకూర్చాలి. నేను వెతికిన వాటన్నిటిని నాకు ఇవ్వాలి. నాకన్నిటికీ ఆలోచనలు చెప్పాలి. నేను ఏవేవైతే అడిగానో అవన్నీ నెరవేర్చాలి. నాకు ఏ ఏ విషయాలలో సందేహాలు, సమస్యలు ఉన్నాయో అవన్నీ తీర్చాలి. ఆయన నాకు జవాబు ఇవ్వాలి, నాతో మాట్లాడాలి. అందుకని నేనేం చేస్తున్నానంటే, నా జీవిత కాలం అంతా దేవుని మందిరంలో నివసింపగోరుచున్నా. నా ప్రియమైన దేవుని ప్రియులారా, దేవుణ్ణి ప్రతివారు వెతుకుతున్నారు. క్రైస్తవులైన ప్రతివారు, ప్రభువుని నమ్మిన ప్రతి ఒక్కరు, వెతికే మనసు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఎవరి స్థితికి, ఎవరి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు వెతుకుతూ ఉన్నారు. కానీ ఈ రోజుల్లో ఈ విధంగా ఆయన ఆలయంలో ధ్యానించుటకు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయుటకు నా జీవిత కాలం అంతా నేను దేవుడి మందిరంలో నివసింపగోరుచున్నాను. ఆయన ప్రసన్నత నాకు కావాలి. ఆయన ప్రసన్నత నాకు కావాలి. ఆయన ప్రసన్నతను చూడాలి, నేను ధ్యానించాలి, ఆయన కనబడాలి. ఇలాంటి తలంపులు, ఆలోచనలు నిజంగా సంఘంలో ఒక 10 మంది ఉన్నా ఆ సంఘము చాలా ధన్యతకరమైనదని వెతుకుతున్నారు. ఏదో వారి అవసరాల నిమిత్తం వెతుకుతున్నారు, వారి స్వార్థం కోసం వెతుకుతున్నారు. వెతకకపోతే ఇక వేరే అనుభవాలు లేనట్టుగా. కానీ ఈయన వెతుకుతున్నది తన వ్యక్తిగత జీవనోపాధికి సంబంధించిన ఈ విషయాలు ఏవి కావు. ఎందుకయ్యా ఎప్పుడు చూసినా మందిరం 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 అని, ఎప్పుడు దేవుడి మందిరము, ప్రార్థన ప్రార్థన అని మన ఇంటికి మందిరానికి తెగ తిరుగుతూ ఉంటావు. కారణం ఏమిటి అని అడిగితే ఆయన అంటున్నాడు, ఆయన ప్రసన్నత, ఆయన ఆలయములో నేను ధ్యానించాలి. అసలు నా జీవితం అంతా మందిరంలో నివసింపాలని నా కోరిక, మందిరంలో ఉండిపోవాలని నా కోరిక. ఈ రోజున నెలకు ఒక ఆదివారం వచ్చామంటే గగనం అయిపోతుంది. ప్రార్థన చేయాలి, పొద్దాక ప్రార్థన ప్రార్థన అని మీరు చెప్పకూడదు పాస్టర్ గారు. ఇంకా భక్తి కలిగిన వ్యక్తి నాతో చెప్తున్నాడు, పొద్దాక ప్రార్థన ప్రార్థన మందిరం మందిరం అని చెప్పకూడదు పాస్టర్ గారు. అన్నీ కావాలి, అర్థం చేసుకోవాలి. పొద్దుగా ప్రార్థన ఎట్లా, ప్రార్థనలో ఉంటేనే ఎట్లా. అప్పుడప్పుడు మనసుకు ఉల్లాసం కూడా కావాలి, హృదయానికి సంతోషము కావాలి. హృదయం కోరే సంతోషం వేరు, అంతరంగము కోరే ఆత్మీయత కోరే సంతోషం వేరు. ఆత్మ వలన, దేవుని వాక్యం వల్ల, దైవత్వం వల్ల కలుగుతున్న సంతోషం, ఈ తృప్తి వేరు. ఈ రెండింటికి ఎక్కడ కుదిరేది? కొందరు వెతుకుతున్నారు, ఇవి కలిగి దేవుని వెతుకుతున్నారు. అందుకే యేసు ప్రభు చెప్పాడు, మీరు మీ పాపాల్లోనే ఉండి వెతుకుతూ ఉన్నారు గనుకనే నేను మీకు కనబడి. మీ పాపాల్లోనే ఉండి వెతుకుతున్నారు కనుక కీడు విడిచిపెట్టమని, మేలు వెతకమంటే మీరు మేలు కావాలంటున్నారు, కీడు విడిచిపెట్టకుండానే వెతుకుతున్నారు కనుకనే మీకు ఆయన ప్రత్యక్షము కావడం లేదు. నా ప్రియమైన దేవుని ప్రియులారా, మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో దేవుని వెతకదగిన విధానం ఏది? ఆయనను వెంబడించే అనుభవాలు ఎలా ఉంటాయి? ఆ విషయాలు మొదట గ్రహించుకొని నీ బలహీనతలన్నింటినీ విడిచిపెట్టి నీవు దేవుని వెంబడించాలి. ఆదివారం కాస్త ప్రార్థనకి వెళ్ళొస్తే చాలు, తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ యథావిధిగా. ఇక సినిమాలకు, సీరియళ్ళకి, టీవీలకి, సెల్ ఫోన్లకి అనేకుల జీవితాలు అంకితమైపోయాయి. ఇక పరిస్థితులన్నీ బాగలేవు. ఏదో కాసేపు వాక్యం విన్నావా, సెల్ ఫోన్ తీసుకొని ఓపెన్ చేస్తే ఎన్నో బోధలు వస్తూ ఉన్నాయి. ఎవరిది కావాలంటే ఆ బోధ వినొచ్చు.
కాసేపు విన్నామన్న ఈ భ్రమలో, కొద్దిసేపు దేవుని వాక్యం విన్నామని ఈ భ్రమలో ఉండి అనేక విధాలుగా ఎంతో విస్తారమైన సమయము ఈ కీడును సంపాదిస్తున్నాం, అపవిత్రతను సంపాదిస్తున్నాం. కనుక మన వ్యక్తిగత జీవితంలో దేవుని వెతుకుతున్నాము కానీ ఆయన నుండి ఏమీ పొందలేకపోతుంది. ప్రభు అంటున్నాడు, మొదట మీరు విడిచిపెట్టవలసిన కీడును విడిచిపెట్టండి. జీవితం అంతా టీవీలు ముఖ్యమైనట్టుగా వాటికి అంకితమైపోవద్దండి. ఏది ఎంతవరకు వినాలో, వాక్యం అవసరం, వాక్యం వరకే చూసుకోవాలి. ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టాలి. ఆత్మీయతకు, నీ భక్తికి, నీ విశ్వాస జీవితానికి నీవు వెంబడిస్తున్నావే, దైవత్వం కావాలని, దేవుడి వలన ఏదో పొందాలని, దానికి అడ్డుపడకుండా ఉండే రీతిగా నీవు దేవుని వెంబడించాలి. ఆ అనుభవంలో ఉండి నీవు దేవుని వెంబడించినట్లయితే నీ ఆత్మీయ జీవితంలో మరింత నిశ్చయంగా నీవు దేవునితో ఉండగలుగుతావు. దేవుని వలన కలిగే అనుభవాన్ని నీవు పొందగలుగుతావు. కనుక ప్రియులారా, ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో ఏ బలహీనతలు ఉన్నా, ఏ వ్యర్థమైనది ఉన్నా, ఏ అపవిత్రత ఉన్నా, వాటన్నిటిని విడిచిపెట్టి, నీవు కీడు విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి నీవు దేవుని వెంబడించాలి. ఎప్పుడైతే దేవుని వెంబడిస్తావో, వెంబడించటము అంటే, వెదకటము అంటే, నీవు ఇంట్లో ప్రార్థన చేసుకో, మంచిదే. సమృద్ధిగా వాక్యాన్ని చదువుకో, నీకు క్షేమం. నువ్వు ఎంత ప్రార్థన చేయగలుగుతావో అంత సమయం దేవుడితో గడపగలుగుతావో గడుపు, మరింత నీకు క్షేమం. కానీ దేవుడి మందిరానికి రాదగిన సమయం అంటూ ఒకటి ఉందే. ఆరాధన, ప్రార్థన, ఉపవాసమైన, శుద్ధీకరణ అయినా మరి ఏదైనా దేవుడి మందిరంలో ప్రార్థన అంటూ ఒకటి ఉందే. నీ వ్యక్తిగత జీవితంలో దేవుడి మందిరానికి రాదగిన ఈ ప్రార్థనలకు, దేవుడి మందిరంలో నీవు చేరి ప్రార్థన చేయవలసినటువంటి ఈ ప్రార్థనా సమయాన్ని విడిచిపెట్టి, ప్రార్థన కాదని దేవుడి మందిరాన్ని మానేసి, దేవుడి మందిరాన్ని మర్చిపోయి నువ్వు ఎక్కడ తిరిగి నీ ఇంట్లో మరి ఎక్కడ ఎంత వెతికినా నీవు పొందేదంటూ ఏమీ లేదన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. కొందరికి ఉద్యోగం సముద్రం అల్లాగా వచ్చేస్తుంది. ఉద్యోగం, దేవుడి వెతకాలి, దేవుడి మందిరానికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి. అది 1, 2, 3 అన్నట్టుగానే అయిపోగానే మరలా అలా వెళ్ళిపోయేటప్పుడు దాంట్లో దొరికినవన్నీ ఏ విధంగా సముద్రంలోకి లాక్కొని వెళ్ళిపోతుందో అదే విధంగా వెళ్ళిపోతారు. భక్తిలో కూడా వెతికే అనుభవం ఎలాగుంటుంది? నీవు దేవుడి సన్నిధిలో నిత్యము నిలిచి ఉండే వ్యక్తివై ఉండాలి. దేవుడి సన్నిధిలో నిత్యము ఆనందించే వ్యక్తివై, ఎల్లప్పుడూ నీ జీవితకాలం అంతా దైవత్వాన్ని, దైవ సన్నిధిని వెతికే వ్యక్తివై ఉండాలి. ఆయన మందిరంలో చేరి ఆయన ప్రసన్నత కోరుకోవాలి. ఆయన మందిరంలో చేరి, ఆయన ఆలయంలో, మందిరంలో ఆయన గురించి ధ్యానించాలి. ఆయన వాక్యాన్ని ధ్యానించాలి. ఆయన నీ పట్ల చేసిన కార్యాలను ధ్యానించాలి. తలంచి జ్ఞాపకం చేసుకోవాలి. నీ జీవితకాలం అంతా నీకు దేవుడి మందిరముతో ఒక ప్రత్యేకమైన సహవాసము, సంబంధము ఉండి తీరాలి. ఎప్పుడైతే నీలో ఇలాంటి అనుభవాలు కలుగుతాయో, నా ప్రియమైన దేవుని ప్రియులారా, నిశ్చయంగా దేవుడి నిన్ను జ్ఞాపకం చేసుకొని సమృద్ధి అయినటువంటి కృపనిచ్చి నిశ్చయంగా నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. కనుక నీ వెతకదగిన విధానం, నీవు దేవుని వెతుకుతున్నటువంటి ఆ అనుభవం ఏ విధంగా ఉందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని, దానికి వాక్యం ఏమంటుందో, కీడు విడిచిపెట్టి మేలునో వెతకాలి. యేసు ప్రభు చెప్తున్నారు, మీ పాపాల్లోనే ఉండి మీరు నన్ను వెంబడిస్తారు కనుక నా యొద్దకు రాలేకపోతే. దేవుణ్ణి వెతకదగిన విధానము, ఆయన మందిరాన్ని, ఆయన ఆలయాన్ని, ఆయన ప్రసన్నతను, ఆయన వాక్యాన్ని ధ్యానించి తలంచి నీవు నీ జీవితకాలం అంతా దేవుని మందిరంలో, నీవు దేవుని సహవాసంలో కోరితే సకల విధములైన ఆశీర్వాదాలన్నీ దేవుడు దేవుని నివాసమైన, దేవుని ఇల్లైన, దేవుని మందిరంలోనే ఆయన కుమ్మరిస్తాడు. మందిరంలో నుండే నీకు సమృద్ధి కలుగుతుంది. దేవుని మందిరంలో నుండే నీకు ఆశీర్వాదం కలుగుతుంది. దేవుని మందిరంలో నుండే సకల ఈవులు నీవు పొందగలుగుతావు. కనుక దేవుని మందిరాన్ని ప్రేమించి ఆయనను వెంబడించగలిగితే, ఆయనతో నీవు సహవాసం చేయగలిగితే మరింత నిశ్చయంగా నీవు అడిగినవన్నీ పొందగలుగుతావు. నీవు దేవుని వెంబడించి ఆయనకు సమీపంగా ఉండగలుగుతావు. కనుక నీవు దేవుని వెతికే విధానం అనేది వాక్యానుసారంగా ఉండేదానికి నిన్ను నీవు మలుచుకున్నట్లయితే విడిచిపెట్టవలసిన కీడును, పాపం, అదే పాపం వల్ల వచ్చు జీతము మరణం, ఈ మరణపు సంబంధమైన అనుభవాలు విడిచిపెట్టి
జీవాన్ని వెంబడించి వెదకి దాన్ని వెంటాడేటువంటి మనసు కలిగి ఉన్నట్లుగా దేవుని వాక్యాన్ని విన్నటువంటి నీవు దేవుని వాక్యాన్ని మనసులో పెట్టి దాన్ని విడిచిపెట్టకుండా మనసు దేవుని వైపు తిప్పుకొని నీవు దేవుని వెంబడించే ఆలోచన కలిగి ఉన్నట్లయితే మరింత నిశ్చయంగా నీ కొరకు ప్రార్థన చేయబోతూ ఉన్నాం. ఒక చిన్న ప్రార్థన నీ కొరకు చేయబోతూ ఉన్నాం కనుక ప్రార్థనలో నాతో కూడా ఏకీభవించినట్లయితే ప్రభువు నిన్ను జ్ఞాపకం చేసుకొని వెతకదగిన అనుభవాన్ని నీకు ఇస్తాడు. నువ్వు వెతకినవన్నీ నీవు పొందుకుంటావు. దేవుని మందిరాన్ని మర్చిపోక, దేవుని ఆలయాన్ని విడిచిపెట్టక, ఆయన ప్రసన్నతను, ఆయన సన్నిధిని ధ్యానించి ఆనందించి అనుభవం, ఆయన ఆలయంలో ధ్యానించుటకు, ఆయన్ని వెతకుటకు, దేవుని వాక్యం కొరకు తెప్పికొని ఆశకొని ప్రభు దగ్గరికి ఎప్పుడైతే రాగలుగుతావో, ఆ మనసును కలిగి ఉంటాను అని ఈ సమయంలో ఒక చిన్న తీర్మానం చేయగలుగుతావో, నిశ్చయంగా చేసిన తీర్మానాన్ని విన్న దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని దేవుని వెతికేదగిన అనుభవాన్ని వెతకదగినట్లుగా దేవుడిని కృపని